श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్పంతు విరచితం మణి అమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 14 ఓవి 83 నుంచి 100వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట పారాయణ. పుత్ర సంతానం కోసం తీవ్రమైనటువంటి ఆవేదన పడుతున్నటువంటి రతన్జీకి దాసగన మహారాజు షిరిడీకి వెళ్ళి సాయినాథుని పాదాలను ఆశ్రయించమని చెప్పారు. ఆ విషయం రతన్జీకి నచ్చి షిరిడీకి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మసీదులో బాబా దర్శనం చేసుకొని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. పుణ్యరాశి అయిన మహారాజును చూచి అతనికి ప్రేమ ఉప్పొంగింది. పూలబుట్టను విప్పి పూలమాలను తీసి ప్రేమతో బాబా కంఠంలో వేసి వారి చరణాల వద్ద ఫలాలను సమర్పించాడు. రతన్జీ అత్యంత ఆదరంగా వినయంగా బాబా వద్ద కూర్చొని ప్రార్థన చేశాడు. దానిని వినండి. ప్రజలు మహా కష్టాల్లో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని, మీ చరణాల దగ్గరికి వస్తారని విన్నాను. నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడి వరకు వచ్చాను. మహారాజా, నన్ను నిరాశతో త్రిప్పి పంపకండి అని మీ పాదాల వద్ద విన్నవించుకుంటున్నాను అని అన్నాడు. బాబా అతనితో, వస్తాననుకుంటూ ఇవాళ వచ్చావు, నాకేం దక్షిణను ఇస్తావో ఇవ్వు, నీవు కృతార్థుడవవుతావు అని అన్నారు. ఎవరైనా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు వందనం చేస్తే వచ్చిన వారు హిందువు కానీ, ముసల్మాను కానీ, లేదా పార్సీ కానీ బాబా వారిని దక్షిణను అడిగేవారు. అదైనా కొంచెమా? 1, 2 లేదా 5 రూపాయలు, లేదా తమ ఇష్టానుసారం 100, 1000, 1,00,000, కోటి ఇచ్చిన తర్వాత ఇంకా తెమ్మనేవారు. అయిపోయినాయి బాబా అంటే అప్పు తీసుకొనిరా అనేవారు. ఎక్కడ అప్పు కూడా దొరకనప్పుడు అడగటం మానేసేవారు. భక్తులతో, నువ్వేం చింతపడకు, నీకు బోలెడన్ని రూపాయలు నేనిస్తానుగా, నా వద్ద నిశ్చింతగా కూర్చో. दुनिया में किसका कोई है और किसका कोई है, अपना तो यहाँ कोई नहीं है, अपना अल्लाह ही अल्लाह है. ప్రపంచంలో ఒకరికి మరొకరున్నారు, నాకైతే ఇక్కడ ఎవరూ లేరు. నాకు అల్లాయే అల్లా. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు. అట్టివారు నాకు ఒక్కటిస్తే నేను వారికి నోరింతలిస్తాను. గొప్ప లక్షాధికారిని సైతం దక్షిణ అడగటానికి పేదవాని ఇంటికి వెళ్ళమని సాయి మహారాజు ఆజ్ఞనిచ్చేవారు. గొప్ప భాగ్యవంతుడైనా, భికారి అయినా, పేదవాడైనా, బలహీనుడైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సాయి తలిచేవారు కాదు. గొప్ప శ్రీమంతులైనా సరే వారి ఆజ్ఞను శిరసావహించి వారి కొరకు నిరభిమానంగా పేదవారింటికి వెళ్ళి యాచించేవారు. సారాంశం, బాబా దక్షిణ అనే మిషతో నిరహంభావంతో నమ్రతగా ప్రవర్తించమని భక్తులకు బోధించేవారు. సాధువులకు ధనమెందుకు అని ఎవరికైనా సంశయం కలగవచ్చు. కానీ బాగా ఆలోచిస్తే మనసులోని సందేహం తీరిపోతుంది. సాయిబాబా ఏ కోరికలు లేనివారు కదా, మరి వారికి దక్షిణ అంటే డబ్బుతో ఏం పని? భక్తులను డబ్బు అడుక్కునేవారు నిష్కాములు ఎలా అవుతారు? ఓం శ్రీ సాయిరాం. పారాయణం ముగిసింది. విశ్లేషణలోకి ప్రవేశిద్దాం. దాసగన్ మహారాజు ఇచ్చిన సలహా రతన్జీకి నచ్చిందట.
కొన్ని రోజులు గడిచాక మనసును నిశ్చయించుకొని షిరిడీకి వెళ్ళాడు. అంటే దాసగిన మహారాజ్ చెప్పిన వెంటనే వెళ్ళిపోలా. భీమాజీ పాటిల్ లాగా. భీమాజీ పాటిల్ పరిస్థితి ఏంటి? ఐసీయూలో ఉన్నట్టుగా, అంటే ఎమర్జెన్సీ వార్డులో ఉన్నట్టు అతనిది. కాబట్టి వెంటనే బయలుదేరాడు. ఇతని ఎమర్జెన్సీ వార్డు పరిస్థితి కాదు, అన్నీ ఉన్నాయి, పుత్ర సంతానం లేదు, అది కూడా లోక నింద పడుతున్నాను అని బాధతోటి ఉన్నాడంతే. కాబట్టి ఇది పెద్ద ఎమర్జెన్సీ ఏం కాదు. కనుక కొన్ని రోజుల వరకు వెళ్దాం 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 అనుకుంటూ ఉన్నాడు. ఒకరోజు వెళ్ళాడు. అందుకనే బాబా ఇంతకుముందు మనం చదివినప్పుడు విన్నాం, వస్తానని చెప్పి ఇవాళ వచ్చావా అన్నాడు. మసీదులో బాబా దర్శనం చేసుకొని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సద్గురువులకు, సత్పురుషులకు, ఆధ్యాత్మికవేత్తలకు సాష్టాంగ నమస్కారం చేయడం అనేది అతనిలోని భక్తికి నిదర్శనం, నిరహంకారానికి నిదర్శనం. కనుక సాష్టాంగ నమస్కారం చేయడం అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి అత్యావశ్యకం. స్త్రీలైతే మోకాళ్ళ మీద వంగి నమస్కారం పెట్టాలి. నిజానికి నాకు తెలిసినంత వరకు స్త్రీలు బయట సాధు సత్పురుషులని వెళ్ళవలసిన అవసరం లేదు. వారికి అన్నీ ఇంట్లోనే ఉంటాయి. వారికి భర్తే సర్వస్వం. ఒకవేళ భర్త మీద అంతటి గౌరవ ప్రపత్తులు ఈనాటి ఆధునిక కాలం కారణంగా లేకపోతే ఇంట్లో ఉన్న భగవంతుడికి నమస్కారం పెట్టవచ్చు, లేదా మందిరాలలో భగవంతుడికి నమస్కారం పెట్టవచ్చు. అనవసరంగా సాధువులు సత్పురుషులని ఆడవాళ్ళు ఆశ్రమాల చుట్టూ, పీఠాల చుట్టూ, గురువుల చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం పెద్దగా ఏం ఉండదు. వారు ఎక్కడ తిరిగినా కానీ, ఎంత చేసినా కానీ భర్తను భగవత్స్వరూపంగా చూసే భావన వచ్చే వరకు వారి సాధనలన్నీ నిష్ఫలమే, అవి ఫలించవు. ఆ తిరగడం అంతా కూడా చివరికి ఇంట్లోనే ఉన్నటువంటి భర్తను భగవంతుడిగా భావించే స్థాయిని మనసు చేరుకోవడం, అంటే భర్తను వ్యతిరేకించే భావం తొలగిపోవడం, అంటే అహంకారం తొలగిపోవడం. ఆ స్థితి వచ్చే వరకు సాధనలు ఏవి ఫలించవు. ఒకవేళ ఆ స్థితి వచ్చిందనుకో, ఒక ఇంట్లో ఆయనే దేవుడు, గురువు, సర్వం ఆయన దగ్గర నుంచే లభిస్తుంది. ఇక బయట స్త్రీలు తిరిగి పీఠాధిపతులను, స్వామీజీలంటూ సంసారము, భర్తను, అత్తమామ నిర్లక్ష్యం చేసి అక్కడి నుంచి ఏదో ప్రయోజనం వస్తుంది అనుకుంటే ఉట్టి భ్రమే. నాకు తెలిసి బయట తిరిగి సాధువులని, సత్పురుషులని, పీఠాధిపతులని, సిద్ధపురుషులని తిరిగి వారి దగ్గర నుంచి ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకున్న వాళ్ళు ఎక్కడ కనపడలా. ఇంట్లో భర్త పెట్టే చిన్న చిన్న ఇబ్బందులు కానీ, భర్త వల్ల కలిగే చిన్న చిన్న అవమానాలు కానీ, మానసిక అసంతృప్తులు కానీ తొలగించుకొని సహనంతో భర్తను ప్రేమిస్తున్న స్త్రీలు మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా గొప్ప ఆనందాన్ని, గొప్ప స్థితిని పొందినటువంటి వారిని చాలామంది చూశారు. కనుక ఈ సాష్టాంగ నమస్కారాలు ఇవన్నీ గురువుల దర్శనాలు, సిద్ధపురుషుల దర్శనాలు పురుషుల వరకు చాలు. స్త్రీలకు భర్త లేదా భగవంతుడు అంతే, వ్యక్తులు అవసరంలా. ఎందుకంటే ఇది కలికాలం కదా. పుణ్యరాశి అయిన ఆ మహారాజును చూచి అతనికి ప్రేమ ఉప్పొంగింది. పుణ్యరాశి అయిన ఆ మహారాజును చూసి, అంటే బాబా ఎలా ఉన్నాడు, పుణ్యము ఒక రాశిగా పోస్తే ఆ రాశి ఒక ఆకారం ధరిస్తే అదే సాయినాథుడు. అంటే అనువనువున దివ్యత్వం, అనువనువున పవిత్రత, అనువనువున ఆనందం. అది ఆ పుణ్యరాశి అయిన సాయినాథుని యొక్క రూపం. చూసిన వారి కళ్ళు ధన్యం. మనం ఆయన రూపాన్ని విగ్రహాల్లో, ఫోటోల్లో చూసి
ఆనందించే అదృష్టాన్ని మాత్రం పొందాం. ఏమో ఆ రోజుల్లో ఏమన్నా ఆయన రూపాన్ని చూసామేమో తెలియదుగా. అతనికి ప్రేమ ఉప్పొంగింది. పూలబుట్టను విప్పి పూలమాలను తీసి ప్రేమతో బాబా కంఠంలో వేసి వారి చరణాల వద్ద ఫలాలను సమర్పించాడు. రతన్జీ యొక్క గొప్ప గొప్ప లక్షణాలను ఇంతకుముందు ఉన్న ఓవిల్లో తెలుసుకున్నాం. అవి సత్యమనడానికి నిదర్శనం ఏంటంటే అతను బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయడం, ఆయన తెచ్చిన వాటిని బాబా పాదాల దగ్గర సమర్పించడం. చేతిలో పెడతారు కొంతమంది, గురుగారు ఇదిగోండి అని. బాబాగారు చేతితో తీసుకుంటాడా? వాటిని కంటితో చూస్తాడు భగవంతుడిలాగా. భగవంతుడు కూడా కళ్ళతోటే చూస్తాడు. మనం పెట్టే ప్రసాదాలు అవి భగవంతుడు స్వీకరించడు, నోట్లో వేసుకోడు. వేసుకోవాలి అంటే వేసుకుంటాడు, కానీ ఆయన చూపుతోటే వాటిని స్పర్శిస్తాడు. బాబా కూడా అంతే. రతన్జీ అత్యంత ఆదరంగా వినయంగా బాబా వద్ద కూర్చొని ప్రార్థన చేశాడు. కళ్ళతో చూసినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాడు. రతన్జీ అత్యంత ఆదరంగా వినయంగా, బాగా డబ్బున్నవాడు, పెద్ద కోటీశ్వరుడు, కానీ ఎక్కడా అనుమాత్రం కూడా అహంకారం లేదు. అందుకనే అత్యంత వినయంగా ఆదరంగా అనే పదాలు వాడాడు. అంటే ఆ పదాలు వాడాలంటే ఆ యొక్క మనిషి యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తేనే రాయాలనిపిస్తుంది, లేకపోతే రాయబుద్ధి కాదు. ఒకసారి సాయి భాగవతం అనే గ్రంథ రచన సాగిస్తూ ఉంటే బాబాగారు ఒక పెద్ద కోటీశ్వరుడు ఆ గ్రంథాన్ని ముద్రించడానికి ముందుకు వచ్చాడు. చాలా పెద్ద ఎత్తున గొప్ప గొప్ప చిత్రాలు సినిమా ఆర్ట్ డైరెక్టర్ల చేత వ్రాయించి ఆ గ్రంథాన్ని అద్భుతంగా ముద్రించాలి, లక్షలు పెట్టి అని ఆశించాడు. ఎందుకని? ఆ గ్రంథాన్ని అతనికి అంకితం చేస్తాను అని. నిజంగానే చేద్దామని అనుకున్నా, ఎందుకంటే అతను చాలా మందిరాలు కట్టించాడు, ఆధ్యాత్మికంగా చాలా సేవ చేస్తున్నాడు, గొప్పవాడు అని భావించి. ఒకరోజు అతనితో విజయవాడకు వెళ్ళాను. ఒకరోజు అతనితో గడిపాను. అతని ప్రవర్తన చూశాను. అతని బాడీ లాంగ్వేజ్, అతని ప్రవర్తనలో ఎక్కడ భక్తి కనపల్లా. అంతా రజోగుణం, తమోగుణం. డబ్బు దర్పంతో గ్రంథాన్ని ముద్రించి దాంట్లో ముందు మాటలో ఆయనకు అంకితం ఇప్పించి ఆయన మీద గొప్పగా నా చేత రాయించుకోవాలి అని అనుకున్నాడు. నిజానికి పైపైన అతని గురించి తెలిసి నేను గొప్పగానే రాశాను, అది చదివే ఆయన ఇంప్రెస్ అయ్యి ముద్రించాలనుకున్నాడు. కానీ ఒకరోజు అతనితో గడిపాక నేను రాసిన దాంట్లో ఒక్క వాక్యానికి కూడా ఆయన సరిపోడు అనిపించి ఆ గ్రంథాన్ని అతనికి అంకితం ఇవ్వడం అనేది మానుకొని ఆ రోజు నుంచి ఆయనకి దూరం జరిగి ఆ గ్రంథాన్ని నా బాబాగారు నాకిచ్చిన నా సొంత ధనంతో, అంటే నా సంపాదనతో, అది కూడా వారిచ్చింది, ముద్రించడం జరిగింది. అప్పట్లో దాదాపు 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, 40,000 అయింది. ఆ విధంగా ఒక వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి, మాట తీరును బట్టి అతని ప్రవర్తనను అంచనా వేయవచ్చు. అయితే ఒక రోజు గడపాలి ఎవరినైనా అంచనా వేయాలంటే. ఒక గంట, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు చూస్తే ఎవరిని అంచనా వేయలేం. ఆ కాసేపు అద్భుతంగా నటిస్తారు. 24 అవర్స్ ఒక వ్యక్తితో ఉంటే, జాగ్రత్తగా పరిశీలన శక్తి ఉంటే, ఏదో ఒక కదలికలో అతని లక్షణం మనకు తెలిసిపోతుంది. అతనిలో ఎంత ఒరిజినాలిటీ ఉంది, ఎంత నటన ఉంది అని. కనుక ఇక రతన్జీ యొక్క వినయ సంపద గురించి హేమాడ్ పంతు అంతటి మహనీయుడు ఇంత గొప్పగా రాశాడు అంటే అతనిలో అంత ధనవంతుడైనా ఎంత గొప్పగా వినయంగా ఉన్నాడు అనేది ఊహించటానికి కొంతవరకు అవకాశం ఉంటుంది మనకు. అలా ఉండాలి. విద్యా వినయ సంపన్నే. విద్య వల్ల వినయం రావాలి, వినయం అనే సంపద రావాలి. విద్య వల్ల ధన సంపద కాదు, ధాన్యం కాదు, ధనం కాదు, పదవులు కాదు, వినయం అనే సంపద రావాలి విద్య వల్ల. ధనం ఉన్నవాడికి కూడా వినయం అనే సంపద ఉంటే అతను ఇంకా రాణిస్తాడు, సమాజంలో ఇంకా కీర్తించబడతాడు. అమాయకులు తమ గొప్పతనాన్ని తాము వినాలని, తమ గొప్పతనాన్ని తాము చాటుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
కానీ దానివల్ల తమ గొప్పతనం తగ్గిపోతుందని గుర్తించరు. అందుకనే ప్రభు తనను తాను తగ్గించుకున్నవాడు లోకంలో హెచ్చించబడును అన్నారు. మహనీయులందరూ ఆ విధంగా తమను తాము తగ్గించుకున్నారు. వారు పరమాత్మ స్వరూపాలుగా, పరమాత్మ ప్రతినిధులుగా, అవతార పురుషులుగా కీర్తించబడ్డారు. ఎవరైతే తగ్గించుకున్నారో వాళ్ళు. అలా కాకుండా తమ గురించి తామే గొప్పగా చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అపకీర్తి పాలయ్యారు, యోగభ్రష్టులు అవుతారు. కనుక రతన్జీలో మనం నేర్చుకోవాల్సింది వినయ సంపద. ప్రజలు మహా కష్టాల్లో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని మీ చరణాల వద్దకు వస్తారు. ఆ విషయాన్ని నేను విన్నాను. నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడి వరకు వచ్చాను. మహారాజా, నన్ను నిరాశతో త్రిప్పి పంపకండి అని మీ పాదాల వద్ద విన్నవించుకుంటున్నాను. మీకు విన్నవించుకుంటున్నాను అనలా, మీ పాదాలకు విన్నవించుకుంటున్నాను. గురువు యొక్క పాదాలనే చూస్తున్నాడు ఆయన, గురువు యొక్క పాదాలనే అర్చిస్తున్నాడు ఆయన, గురువు యొక్క పాదాలనే దర్శిస్తున్నాడు ఆయన. చెప్పుకునేది కూడా పాదాలకి చెప్పుకుంటున్నాడు. అది నిజభక్తుని యొక్క లక్షణం. ఎప్పుడు చెప్పినట్టుగా భగవంతుని కానీ గురువుని కానీ పాదాలనే చూస్తుండాలి. ఈ పాదాలు చాలు నాకు, ఇంకా ఇవే నన్ను రక్షిస్తాయి, ఇవే నాకు శ్రీరామ రక్ష అని ఎవరైతే భగవంతుని గురుని పాదాలను ఆశ్రయిస్తారో, పాదాలనే సర్వస్వంగా భావిస్తారో, వారిలో భక్తి పరిపూర్ణమవుతుంది. భగవంతుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. అంటే పాదాలు చాలు, పాదధూళి చాలు అనుకున్నవాడు అహంకారము తొలగిపోతుంది అనడానికి అదొక నిదర్శనం. కొంతమంది ఉంటాం నాలాంటి వాళ్ళం, ప్రార్థన మాత్రమే చేస్తాం, అహంకారం తొలగదు. ప్రార్థన చాలా బాగా చేస్తాం, చాలా బాగుంటుంది, మీ పాదధూళి చాలు, మీ పాదాలు చాలు అని అన్నంత మాత్రాన అహం తొలుగుతుందా? అహం తొలగడానికి అదొక మార్గం. అలా భగవంతుని గురుని పాదధూళిలో ఘనంగా ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి నాలో అహంకారం ఏమాత్రం అనుమాత్రం ఉండకూడదు అని మాటి మాటికి గుర్తు చేసుకోవడానికి అలా అంటుంటాం. అంత మాత్రం చేత తొలగదు. ఇవి అనేక జన్మల సంస్కారాల నుంచి ఏర్పడ్డటువంటి మనసు. దాన్ని నిరంతర సాధనతో మాత్రమే జయించగలుగుతాం. నిరంతర సాధనతో, నిరంతర ప్రార్థనతో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ విషయంలో చిత్తశుద్ధి ఉంటే గురువు సహాయం చేస్తాడు. బాబా అప్పుడేమన్నారు? వస్తాననుకుంటూ ఇవాళ వచ్చావు, నాకేం దక్షిణ ఇస్తావో ఇవ్వు, నీవు కృతార్థుడు అవుతావు అని అన్నారు. ఎంత చక్కగా అన్నాడు. ఏమోయ్, వస్తా అని అనుకుంటూ ఇవాళ వచ్చావు, సరే నాకేం దక్షిణ ఇస్తావో ఇవ్వు, నీవు కృతార్థుడు అవుతావు. అంటే నీ కోరిక తీరుతుంది, నీ ఆశ నెరవేరుతుంది అని దక్షిణ అడిగాడు. ఆ తర్వాత హేమాడ్పని చెప్తున్నారు, ఎవరైనా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు వందనం చేసి వచ్చిన వారు హిందువు కానీ, ముసల్మాన్ కానీ, లేదా పార్సీ కానీ బాబా వారిని దక్షిణ అడిగేవారు. వచ్చిన వారిని అలా దక్షిణ అడిగేవారు. 1, 2, 3, 4, 100, 1000, 1,000 అంటున్నాడు, 1,00,000, 1,00,000 ఆయన ఇష్టం, ఎంత పడితే అంత అడుగుతాడు. అందరినీ కాదు, కొందరిని. తెచ్చిందంతా అయిపోయింది బాబా అంటే ఎవరిని అడిగి తీసుకురా అని అడేవాడు. అక్కడ అడుక్కొని ఇచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు అనేవాడు, ఇంకెవరు ఇవ్వట్లేదు బాబా అంటే సరే అని ఊరుకునేవాడు. ఎందుకు అలా చేశాడు? ఆ మహారాజుకి తెలుసు మనం ఎంతమంది దగ్గర తెలియకుండా అప్పు చేసి యగనామం పెట్టామో, ఎంతమంది అప్పులు తీర్చకుండా శరీరం వదిలేసామో, జన్మ చాలించామో, ఈ జన్మలో ఎంతమంది దగ్గర అప్పు చేసి ఇవ్వకుండా వచ్చేసామో తెలియదు కదా. ఒక్కోసారి కొంతమంది దగ్గర తీసుకుంటాం, మళ్ళీ ఇస్తామని 5, 10. కొన్ని సందర్భాల్లో దుకాణాల్లో, కొట్లల్లో, హోటల్లో, మిత్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర రకరకాల సందర్భాల్లో మళ్ళీ ఇస్తామని తీసుకుంటాం, మర్చిపోతాం. అవన్నీ ఆ తండ్రికి తెలుసు కనుక ఆ బాకీలు మొత్తం తీర్చివేసే ప్రయత్నంలో భాగంగానే ఇలా అడుగుతాడు. కొంతమంది ఎక్కువ అప్పులు చేసి మానేసి ఉంటారు, కొంతమంది తక్కువ అప్పులు చేసి మానుంటారు, కొంతమంది అసలు చేయకుండా జాగ్రత్తగా జీవించుంటారు. అందుకనే మసీదు మాయి బాకీ అడిగినప్పుడు నేను అడుగుతాను అన్నాడు. మసీదు మాయి బాకీ కోరినప్పుడు నేను అడుగుతాను భక్తులు అన్నాడు. అట్లా ఆ తండ్రి
మన పూర్వజన్మ కర్మలు తెలిసినవాడు కనుక మనని విముక్తులను చేయడానికి, రుణ విముక్తులను చేయడానికి అలా అడిగేవాడు. అలాగే ఏమాడు పంత ఏమంటే కొంతమంది బాగా కోటీశ్వరులు, డబ్బున్న వాళ్ళు ఆటోమేటిక్గా డబ్బుతో పాటు అహంభావం వస్తుంది, అభిమానం వస్తుంది. నేను ఎవరి దగ్గర ఏమి అడగను, నేను ఎవరిని దగ్గర చేయి చాచను, ఎవరి సహాయం అడగను అని కొంతమంది అభిమానంగా జీవిస్తుంటారు. ఇంతకుముందు చెప్పినట్టు భౌతిక జీవితంలో అభిమానంగా జీవించడం మంచిదే, గొప్ప లక్షణం. కానీ ఆధ్యాత్మికంలో అది కూడా ఒక అహంకారాన్ని క్రియేట్ చేస్తుంది కనుక అది పనికిరాదు. అది నేను నేను అంటూ నేను ఎవరి దగ్గర ఏమి అడగను, నేను ఎవరి సహాయం తీసుకోను అని నేను చాలా గొప్పవాడిని, గొప్పదాన్ని అనే భావాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అది పనికిరాదు. అసలు నేను అనేదాన్ని లేకుండా చేయడం కదా గురువుగారి యొక్క బాధ్యత. అందరూ సమానమే, అవసరమైతే ఎవరి దగ్గరైనా చేయి చాచాలి, ఎవరికైనా సహాయం చేయాలి. కానీ అహంకారాన్ని చంపుకోవడంలో ఈ అభిమానాన్ని కూడా చంపుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో తప్పదు. భౌతిక జీవితంలో అభిమానం చాలా మంచిది, మొహమాటం చాలా మంచిది. కనుక ఆత్మ నిరాకారం, నిర్గుణం కనుక నువ్వు కూడా నిరాకారంగా నిర్గుణంగా మారాలి అంటే అభిమానం, అహంకారం, ఏ అభిమానం ఏంటి ఇందాక చెప్పాం, అభిమానం, మొహమాటం, ఇవన్నీ మంచి లక్షణాలు. ఆధ్యాత్మికలో కూడా కొంతవరకు ఈ లక్షణాలు చాలా అవసరం. అపరిగ్రహం అన్నాం కదా, ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా ఉండడం. అష్టాంగ యోగ సాధనలు ఇది ఒకటి ఉంది. కనుక ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళేటప్పుడు ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా ఉండాలనేది ఉంటుంది, ఉండాలి. కానీ ఒక స్థాయికి వెళ్ళాక అది కూడా వదిలేక తప్పదు. అంటే ఒక స్థాయిలో ఎవరైనా ఏదైనా ఇస్తూ ఉంటే తీసుకొని ఆనందించే గుణం ఉందనుకో, ఆ ఆనందించే గుణం నిన్ను బంధించేస్తుంది. అలాగే ఇచ్చిన వాళ్ళ మీద ప్రేమను క్రియేట్ చేస్తుంది. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమన్నా ఇవ్వకపోతే అరే వీళ్ళేమి ఇవ్వలేదు, వీళ్ళకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సంస్కారం లేదు అని వారి మీద వ్యతిరేక భావాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ స్థితిలో నీ మనసున్నప్పుడు నువ్వు ఎవరి దగ్గర తీసుకోకుండా ఉండడమే ఉత్తమం. ఆ స్థితిని దాటి ఎవరైనా ప్రేమతో ఇస్తే వారి ఆనందం కోసం మాత్రమే తీసుకునే మానసిక స్థితి ఉన్నప్పుడు తీసుకోవడం ఉత్తమం. ఇవన్నీ కూడా నీ మానసిక స్థితిని బట్టి ఉంటాయి. తీసుకోవడమా తీసుకోకపోవడం. తీసుకున్నంత మాత్రాన వారు ఆశపరులు కాదు, వారు ఆధ్యాత్మికం తెలియని వారు కాదు, తక్కువ మానసిక స్థితి లోభులు కాదు. తీసుకోనంత మాత్రాన గొప్ప త్యాగధనులు కాదు, నిరభిమానులు కాదు. ఇదంతా లోపట ఉన్న మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఆ లోపట ఉన్న మానసిక స్థితి ఏంటి, ఏ స్థితిలో ఉండి అతను తీసుకోని అంటున్నాడు, ఏ స్థితిలో ఉండి తీసుకుంటున్నాడు, ఇది ఎవ్వరికీ తెలియదు. లోపట ఉన్న అంతరాత్మ స్వరూపుడైన సాయినాథుడికి అతడికి మాత్రమే తెలుస్తుంది. కనుక తీసుకోలేదని ఒకరు గొప్ప, తీసుకున్నారని తక్కువ అనే భావన కూడా సరైంది కాదు. ఇది సాధకుడికి తనకు తాను సంబంధించి ఏర్పాటు చేసుకునే నియమాలు అంతే, మనకేం సంబంధంలా. కాబట్టి బాబా గారు మన అభిమానాన్ని పోగొట్టడానికి కోటీశ్వరులను కూడా పేదవారింటికి పంపించి అప్పు అడిగేలా చేసేవాడు. గురువు చేయాల్సింది ఇదేనంటే మనలో ఉన్న బలహీనతను తొలగించడమే గురువు లక్షణం. కనుక ఆ తండ్రి ఎవరిలో ఏ బలహీనత ఉందో తెలుసు కాబట్టి వారి బలహీనతను పోగొట్టడానికి పెద్ద పెద్ద కోటీశ్వరులను కూడా పేదవారింటికి పంపించి అప్పు తీసుకొని రమ్మనేవాడు. అడగడం అసలు ఏమాత్రం అలవాట్లేని వాళ్ళు, అభిమానధనులు ఒక పేదవారింటికి వెళ్ళి ఓ 100 రూపాయలు 10 రూపాయలు అప్పు ఇవ్వండి అని అడగాలంటే తల కొట్టేసినట్టుగా ఉంటుంది అంటుంటారే, అలా ఉంటుంది పాపం. అంటే ఎవరినన్నా ఏదైనా అడగాలంటే తల కొట్టేసినట్టుగా, తల తీసేసినట్టుగా ఉంది అంటే అది మంచి లక్షణమా చెడ్డ లక్షణమా, బలహీనత బలమా? బలహీనతే. ఎందుకు అంత తల కొట్టేసినట్టుగా అంత బాధపడిపోతున్నావు? అప్పుడు నీ బాధ కారణం ఏంటి? నువ్వు ఏర్పాటు చేసుకున్న అభిమానం. ఒకప్పుడు నీకు పేదరికం వస్తుంది, ఒకప్పుడు నీకు అవసరం వస్తుంది, అది లేకపోతే నీకు చాలా కష్టం, అడగాలంటేనేమో మొహమాటం, తల కొట్టేసినట్టుగా ఉంటుంది. దీన్ని అభివృద్ధి పరుచుకున్నావు. నేను ఎవరి దగ్గర ఏమి అడగను, నేను ఎవరి దగ్గర ఏమి అడగను, చేయి చాచును అని డెవలప్ చేసుకున్నావు. అందరూ నిన్ను అలాగే పొగిడారు, అబ్బా ఎవరిని ఏమి అడగడు, చాలా గొప్పది, గొప్పవాడు అని కీర్తించారు. ఇప్పుడు అది పోతుందేమో అని భయం, నలుగురు ఏమనుకుంటారు అని భయం.
ఇవన్నీ నువ్వే ఏర్పాటు చేసుకున్నావు. కనుక నీ యొక్క భయానికి, బాధకు, దుఃఖానికి కారణం నువ్వు ఏర్పాటు చేసుకున్న ఆ లక్షణమే. కనుక ఎవడికి వాడే శత్రువు, ఎవడికి వాడే మిత్రువు అని భగవద్గీత చెప్పినటువంటి శ్లోకానికి కూడా ఇది వర్తిస్తుంది. కనుక ఇటువంటి బలహీనతలన్నింటినీ పోగొట్టి సందర్భానుసారంగా ఏదైనా చేయడానికి సిద్ధపడేలా మనసును ఏర్పరచుకునేయడమే ఆధ్యాత్మిక మార్గం. గురువు అలాగే నడిపిస్తాడు. గొప్ప శ్రీమంతులైనా సరే వారి ఆజ్ఞను శిరసావించి వారి కొరకు నిరభిమానంగా పేదవారింటికి వెళ్ళి యాచించేవారు. సారాంశం బాబా దక్షిణ నిమిషతో నిర్హంభావంతో నమ్రతగా ప్రవర్తించమని భక్తులకు బోధించేవారు. అహంభావం లేకుండా, అభిమానం లేకుండా నమ్రతగా అంతా సమానమే. నేను గొప్పవాడిని అనే భావన ఎందుకు, ఆమె తక్కువ అనే భావన ఎందుకు? ఆమె ఇస్తుంది, నేను తీసుకుంటున్నాను, అయ్యో నా స్థితిలో దిగజారిపోయింది అని ఫీలింగ్ ఎందుకు? భగవంతుడు కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. భగవంతుడే ఆమెకి ఇచ్చాడు, భగవంతుడే నీకున్నవి తీసేశాడు. ఒకప్పుడు భగవంతుడే ఇచ్చాడు నీకు, ఇప్పుడు భగవంతుడే తీసేశాడు. అన్నిటినీ సమదృష్టితో తీయడం నేర్చుకో. స్థితప్రజ్ఞత లక్షణం నేర్చుకో. స్థితప్రజ్ఞతే ఆధ్యాత్మిక పరమావధి. లాభ నష్టాల యందు, శీతోష్ణ స్థితుల యందు, సుఖ దుఃఖాల యందు, శత్రుమిత్రుల యందు సమదృష్టి కలిగి ఉండటమే యోగి లక్షణం, స్థితప్రజ్ఞుడి లక్షణం. ఆ లక్షణమే మనసుకు ఎప్పుడు ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఆ లక్షణంలో ఉన్నవాడే ఏ స్థితిలో అయినా నిశ్చలంగా ఉండుతాడు. ఆ నిశ్చలత్వాన్ని నీకు ప్రసాదించడానికి గురువు ఇటువంటి పరీక్షలను పెడుతూ ఉంటాడు. సాధువులకు ధనమెందుకు అని ఎవరికైనా సంశయం కలగవచ్చు. కానీ బాగా ఆలోచిస్తే మనసులో సందేహం తీరిపోతుంది. సాయిబాబా ఏ కోరికలు లేనివారు కదా, మరి వారికి దక్షిణ అంటే డబ్బుతో ఏం పని? భక్తులను డబ్బు అడుక్కునేవారు నిష్కాములు ఎలా అవుతారు? సాధువులకు డబ్బుతో ఏం పని? డబ్బులు ఎందుకు బాబాకి అని చాలామంది అనుకుంటూ ఉండేవారు. ప్రచారం కూడా చేసేవారు. అబ్బా, షిరిడీలో ఒక స్వామి ఉన్నాడు నాయన, ఆ స్వామి ఏ స్వామో, కనిపిస్తే చాలు డబ్బులు అడుగుతాడు, ఎప్పుడు డబ్బే అడుగుతాడు, ఎప్పుడు దక్షిణ అడుగుతాడు అని ప్రచారం చేసేవాళ్ళు. నిజమే, ఈ రోజుల్లో ఎవరన్నా అలాగే అడిగేవాళ్ళంటే మనం కూడా అలాగే ప్రచారం చేస్తాం. అసలు వెళ్ళాం ఆ పక్కకు కూడా. ఆనాడు బాబా దగ్గర అలా దక్షిణ మాటి మాటి అడుగుతాను తెలిసి కూడా వెళ్ళారే మహనీయులు. వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఈ కపట వేషధారులు, మోసగారులు, ఈ గురువుల, పీఠాధిపతుల, సిద్ధపురుషుల, లేకపోతే రకరకాల పేర్లతో ప్రజల్ని వంచిస్తున్నటువంటి ఈ సమాచారాలన్నీ మన చెవిలో పడి, మన మనసులో ముద్రించబడి, ఎవరు నకిలీనో ఎవరు అసలు తెలియక ప్రతి ఒక్కరిని అనుమాన దృష్టితో చూస్తాం. కాబట్టి మనం కూడా కష్టం వెళ్ళాలంటే. ఆనాడు వెళ్ళారు మహానుభావులు, వారు గొప్పవాళ్ళు. మనం గొప్పవాళ్ళం కావాలంటే అలా ఎవరైనా అడిగితే వారికి ఎంతైనా ఇవ్వగలిగిన మానసిక స్థితి మనకు కూడా ఆనాటి నానాసాహెబ్ చందోర్కర్ లాగా, దీక్షితులాగా ఉంటే గొప్పవాళ్ళమే. అసలు ఎవరన్నా ఇప్పుడు డబ్బు మొదలు పెట్టారంటే అమ్మ దొంగ స్వామి, అంతే, పడిపోయింది ముద్ర. అందుకని ఆ డబ్బు అనే జోలికే వెళ్లకుండా సాయి భక్తులను జాగ్రత్త పడాలి. నిజంగానే బాబా అంటే మన కర్మ ఫలాలు తొలగించడానికి, రుణానుబంధం నుంచి విముక్తి కలిగించడానికి చేశాడు. కానీ మనం ఎంతటి వారం అండి దక్షిణ పేరుతో డబ్బులు తీసుకోవడానికి? ఇప్పుడు కూడా కొంతమంది స్వామీజీలు చెప్తుంటారు, మీ డబ్బులు మాకు ఇవ్వండి, మీ కర్మలని మేము తీసేసుకుంటామని. నవ్వు వస్తుంది. ఎవరి కర్మలు ఎవరు తీసుకునే శక్తి ఎవరికి ఉంది? సాయినాథుడికి తప్ప. ఎందుకలా దక్షిణ పేరుతో డబ్బులు వసూలు చేసి ఏవేవో సేవా కార్యక్రమాలు, రకరకాల నిర్మాణాలు చేపట్టడం, మళ్ళీ వాటి మీద మమకారంతో సంస్థల్లో, వ్యవస్థల్లో గొడవలు, రాజకీయాలు, హత్యలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అందుకనే బాబా ముందే హింట్ ఇచ్చాడు, ధనాన్ని, స్త్రీని దూరంగా పెట్టండి రా అని. కానీ ఆధ్యాత్మికమంతా ఆ రెండు చుట్టే తిరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఏ కారణంగా కానీ డబ్బును ముట్టుకోకూడదు. ఒకవేళ ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమానికి డబ్బు వసూలైన చేసిన తర్వాత, కార్యక్రమం అయిపోయిన తర్వాత పబ్లిక్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టుగా, ఇదిగో ఇంతమంది ఇంత ఇచ్చారు, దాన్ని ఈ ఖర్చులో ఖర్చు పెట్టాం, అయిపోయింది, చేతులు దులిపేసుకోవాలా. ఏదైనా మిగిలితే అక్కడే పేదవాళ్ళకు దానం చేసేయాలా, ఎంటీ హ్యాండ్స్తో ఇంటికి వచ్చేయాలా.
అలా కార్యక్రమాలు ఎవరైనా చేయగలిగితేనే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే మనకు తెలియకుండానే స్వార్థం, మనకు తెలియకుండానే అపవాదులు అన్నీ వస్తాయి. దానివల్ల ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఆగిపోతుంది. కనుక డబ్బుతో సాయినాథుడికి అవసరమే ఉంది. ఆయన సత్పురుషుడు, సాధువు అనే సంశయం అందరికీ కలుగుతుంది. దానికి సమాధానం రేపు చెప్తారు. ఓం శ్రీ సాయిరామ్.